నాంపల్లి నుండి నాగార్జునసాగర్ హైదరాబాద్ రహదారి వరకు జరుగుతున్న 2 వరుసల రోడ్డు నిర్మాణంలో భాగంగా నాంపల్లి మండల కేంద్రంలోని 4 వరుసల సీసీ రోడ్ల నిర్మాణం అడుగడుగునా అంతరాయం కలుగుతుంది. విద్యుత్ స్తంభాలను తొలగించకపోవడం వలన రోడ్డు నిర్మాణానికి అంతరాయం వాటిల్లుతుంది. సంబంధిత శాఖ అధికారులు తక్షణమే స్పందించి విద్యుత్ స్తంభాలను తొలగించి రోడ్డు నిర్మాణం జరపాలని ప్రజలు కోరుతున్నారు. నాంపల్లి నుండి నాగార్జునసాగర్ హైదరాబాద్ రహదారి వరకు జరుగుతున్న 2 వరుసల రోడ్లు నిర్మాణంలో భాగంగా నాంపల్లి మండల కేంద్రంలోనే 4 వరుసల సీసీ రోడ్డు నిర్మాణం అడుగడుగున అంతరాయం కలుగుతుంది. విద్యుత్ స్తంభాలను తొలగించకపోవడం వలన రోడ్డు నిర్మాణానికి అంతరాయం వాటిల్లుతుంది. రోడ్డు నిర్మాణంలో అంతరాయం కలగకుండా ముందు జాగ్రత్తగా విద్యుత్ స్తంభాలను తొలగించాలని, ప్రస్తుత ప్రదేశం నుంచి పక్కకు మార్చడానికి అనుమతులు మంజూరు చేయాలని విద్యుత్ శాఖ వారిని కోరడం జరిగినప్పటికీ అధికారికంగా విద్యుత్ స్తంభాలను తొలగించడానికి ఇటీవలే మంజూరు అనుమతులు అందినట్లు R&B శాఖ అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా విద్యాశాఖ అధికారులను సత్య న్యూస్ వివరణ కోరిక విద్యుత్ స్తంభాలను తొలగించడానికి ఇటీవలే అనుమతులు లభించినట్లు, త్వరలోనే సమస్యను పరిష్కరిస్తామని తెలిపారు. ఏది ఏమైనప్పటికీ ప్రజాధనం దుర్వినియోగం కాకుండా రోడ్డు నిర్మాణంలో తగిన జాగ్రత్తలు పాటిస్తూ ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాల్సిన బాధ్యత అధికారులపైన ఉంటుందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా సంబంధిత శాఖ అధికారులు తక్షణమే స్పందించి విద్యుత్ స్తంభాలను తొలగించి రోడ్డు నిర్మాణం జరపాలని ప్రజలు కోరుతున్నారు. కొండేటి వెంకటయ్య, నాంపల్లి ప్రస్తుతం మనం నాంపల్లి మండల కేంద్రంలో ఉన్నటువంటి ఎలక్ట్రికల్ ఏఈ గారితో ఉన్నాము. ఒకసారి శివప్రసాద్ సార్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాము. ఇక్కడ నాంపల్లి మండలంలో డబల్ రోడ్ నిర్మాణంలో భాగంగా విద్యుత్ స్తంభాలను అలాగే ఉంచి విద్యుత్ స్తంభాలపై నుంచి రోడ్డు వేయడం జరుగుతుంది. అసలు ఆ విధంగా ఎందుకు జరుగుతుంది, అవి ఎందుకు అంతరాయం కలుగుతున్నాయి, ఎందుకు తొలగించట్లేదు, వారి మాటలు తెలుస్తున్నాం. సార్ గుడ్ ఈవినింగ్ సార్. సార్ ఇప్పుడు ఇక్కడ మన నాంపల్లి మండలంలో మండల హెడ్ క్వార్టర్లో సీసీ రోడ్ వర్క్ నడుస్తుంది సార్, ఫోర్ లైన్ వర్క్ నడుస్తుంది. అక్కడ విద్యుత్ పోల్స్ అన్నీ అలాగే ఉంటున్నాయి, ట్రాన్స్ఫార్మర్లు అలాగే ఉంటాయి, అవి ఎందుకు తొలగించట్లేదు? యాక్చువల్లీ రోడ్ వైండింగ్ వర్క్స్ ఎట్లా ఉంటాయి అంటే మనకి డిపార్ట్మెంట్ పరంగా వాళ్ళు మనకు R&B వాళ్ళు రోడ్ వైండింగ్ చేసేటప్పుడే మనకి అప్లికేషన్ ఇస్తారు. అప్పుడు మనం అప్లికేషన్ తీసుకొని దాన్ని రిజిస్టర్ చేసుకొని దానికి ఎంత లైన్ పడుతుంది మొత్తం తీసేసి కొత్తగా లైన్ వేయడానికి ఎంత పడుతుంది మనం ఎస్టిమేట్ చేసి దాన్ని మనం అప్రూవల్ పంపిస్తాము. పంపించిన తర్వాత అది శాంక్షన్ వచ్చినాక పేమెంట్ ఉంటుంది. ఆ పేమెంట్ చేసి R&B వాళ్ళు పేమెంట్ చేసిన తర్వాత 100% వాళ్ళు పేమెంట్ చేస్తేనేమో డిపార్ట్మెంట్ వర్క్ చేస్తుంది. లేకుండా మనకేంటంటే ఓన్లీ 10% టర్నికీ బేసిస్లో శాంక్షన్ చేసుకొని 10% పేమెంట్ చేసేసి మెటీరియల్ ఓన్లీ కండక్టర్, ఇన్సులేటర్స్ డిపార్ట్మెంట్ ఇచ్చి తర్వాత వర్క్ పోల్స్ అంతా వాళ్ళు లేబర్ కాస్ట్ అంతా వాళ్ళే చేసుకునేటట్టుగా మనకు డిపార్ట్మెంట్లో 2 ఆప్షన్స్ ఉన్నాయి. అట్లా మనకి R&B వాళ్ళు పర్మిషన్ కోసం అప్లై చేసారు. దానికి రీసెంట్గా మనకు ఈ మంత్ 11th రోజు, జూలై 11th రోజు మనకు అప్రూవల్ వచ్చింది, అది శాంక్షన్ వచ్చింది. అదే మనము సాఫ్ట్ కాపీ వాళ్ళకి వెంబడే కమ్యూనికేట్ చేసినాం. R&B వాళ్ళకి నేను వస్తే మనం హార్డ్ కాపీ కూడా ఇవ్వడం జరిగింది. అది పేమెంట్ అయితే ఎప్పుడైతే మనకు ప్రాసెస్ చేసి పేమెంట్ చేస్తారో కానీ వాళ్ళు మెటీరియల్ బిల్ సబ్మిట్ చేసిన తర్వాత వర్క్ ఆర్డర్ వస్తుంది, దాన్ని బట్టి మనం వర్క్ చేసుకోవచ్చు. సార్ అది ఇక్కడ వాళ్ళు దరఖాస్తు చేసినప్పుడు కూడా పోస్ట్ షిఫ్టింగ్లో ఎక్కువ జాప్యం జరిగింది, అది మన డిపార్ట్మెంట్ జరిగిందని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు సార్. అందులో ఏదో నిజం ఉంది.
యాక్చువల్గా వాళ్ళు మనకి జనవరిలో రిజిస్ట్రేషన్ చేసుకున్నారు, ఎమ్మటే ఎస్టిమేషన్ పంపిస్తున్నాము. దానికి సంబంధించి మళ్ళీ కొంచెం ఏవైతే డౌట్స్ ఉన్నాయో అవన్నీ కోసం మళ్ళీ ఎస్టిమేషన్ పంపిస్తే మళ్ళీ దాన్ని అంతా క్లారిఫై చేసి అన్ని రిమార్క్స్ అన్ని అటెండ్ అయ్యి మళ్ళీ పంపించడం జరిగింది. ఈ క్రమంలో ఏం చేసినామంటే మీరు తొందర శాంక్షన్ మీరు పర్చేస్ తీసుకొని తొందర తెచ్చుకుంటేనేమో తొందర అయిపోతుంది. అంటే అట్లా కూడా రోడ్ క్రాసింగ్ మనం ఎక్కడైతే నాంపల్లి నుంచి వెళ్ళి మున్సిపల్ వరకు వాళ్ళు మనకు అప్లికేషన్ పెట్టారో అంతవరకు 60 పోల్ ఆల్రెడీ డిపార్ట్మెంటే పనిచేయడం జరిగింది. డిపార్ట్మెంట్ కాస్ట్ తోటే మేము పనిచేయడం జరిగింది. ఎందుకంటే ఎవరికైనా ఇబ్బంది జరగకూడదని చెప్పేసి లారీలు అవి పోతుంటాయి. వాళ్ళ టిప్పర్లే నడుస్తున్నాయి, రోడ్ వరకే టిప్పర్లు నడుస్తున్నాయి. ఒక 4-5 సార్లు వాళ్ళ టిప్పర్లు దాకే లైన్లు తెగిపోవడం జరిగింది, టిప్పర్లు గుద్ది పోలు ఇరిగిపోవడం కూడా జరిగింది. ఈ సమస్య క్రియేట్ కావద్దని చెప్పేసి మేము ఆల్రెడీ 60 పోల్ 9 మీటర్ పోల్స్ హైట్ మన 8 మీటర్ పోల్స్ ఉన్నవి తీసేసి హైట్ కొంచెం ఎక్స్ట్రా పెంచడం కోసం 9 మీటర్ పోల్ చేసి వర్క్స్ కూడా చేయడం జరిగింది. 60 పోల్ చేసేసాము. ఓన్లీ టౌన్ పార్ట్లో మాత్రమే మనకి ఎక్కువ ఇబ్బంది ఉంది. దానికి పర్మిషన్ వచ్చింది, వాళ్ళు రీసెంట్గా స్టార్ట్ చేసే ముందు కూడా చెప్పినాం మనం ఇది ఖచ్చితంగా షిఫ్ట్ చేసుకొని చేయాలని చెప్పేసి వాళ్ళు కూడా పేమెంట్ చేసి చేస్తామని చెప్పారు. సో ఇప్పుడు అది ఆ సమస్య పరిష్కరించడానికి అనుకూలంగా ఉంటుంది అనుకుంటున్నారా, లేక ఇంకా టైం పడుతుంది? మన దగ్గర అయితే ఏం లేదు, మనము శాంక్షన్ చేసి అప్రూవల్ ఇచ్చినాం కాబట్టి వాళ్ళు పేమెంట్ చేసేసి మనకి ఎంత తొందరగా వాళ్ళు మెటీరియల్ డ్రా చేసుకొని పని చేసుకుంటే అంత తొందరగా అయిపోతుంది. థ్యాంక్ యూ సార్. ఈ సమస్య నుండి మండల ప్రజలు త్వరగా ఈ సమస్యకు పరిష్కారం లభించే విధంగా, అదేవిధంగా సమస్యను పరిష్కరించి రోడ్డు నిర్మాణం జరిగే విధంగా చర్యలు చేపట్టాలని మేము కూడా సత్యగోజ్ గారు కోరుతా ఉన్నాము. ఓటు స్టూడియో వెంకటేశ్వర్లు, సత్యగోజ్.